హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్. బియ్యం రవ్వ ఉప్మా ఎంతో రుచికరంగా పొడి పొడిలాడుతూ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. బియ్యం రవ్వ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు, ఆవాలు, సాల్ట్, సాయమినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఒక కప్పు బియ్యం రవ్వ, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కరివేపాకు. వీటన్నింటిని ఇలా తరిగి పెట్టుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. బియ్యం రవ్వ అనేది వేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని లైట్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఈ రవ్వ అనేది ఫ్రై చేసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్మా అనేది విడివిడిగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రవ్వ అనేది చూసారు కదా, లైట్ గోల్డిష్ కలర్ వచ్చేసింది. దీన్ని వేరే ప్యాన్లో తీసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ పోపులు అనేవి వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చెనపప్పు, సాయమినపప్పు కూడా వేసేసుకోండి. వీటిని ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కరివేపాకు అనేది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకోండి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఇవన్నిటిని కూడా ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇలా ఫ్రై చేస్తూ ఉండండి. చూసారు కదండి ఏ విధంగా ఫ్రై అయినాయో. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక కప్పు బియ్యం రవ్వకి నేను 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం మూత అయితే పెట్టుకుందాం. వాటర్ అనేవి మరిగే వరకు మూత పెట్టుకుందాం. చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా ఏ విధంగా అయితే మరిగిందో అప్పుడు బియ్యం రవ్వ అనేది వేసుకుందామండి. బియ్యం రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. అలా కలుపుతూ ఉండండి స్లో ఫ్లేమ్లో పెట్టి. ఈ కంటెస్టెన్స్ అనేది చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మూత తీసి చూడండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయింది అండి. చూసారు కదా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదండి. సూజీ రవ్వ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బియ్యం రవ్వ ఉప్మా అనేది. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.